చెప్పడానికి అవకాశం లేదు. ఇక్కడ భోక్తం గురించి ప్రారంభం చేశాడు కాబట్టి భోక్తను గురించే మళ్ళీ తెలుసుకోవాలనేది అవగాహన వస్తుంది. మధ్యేపి ఇదం మహద్భూతం అనంతం అపారం విజ్ఞానఘన ఏతేభ్యో భూతేభ్యో సముత్థాయ తాన్యేవానో వినశ్యతి నా ప్రేత్య సంజ్ఞాస్తి. తర్వాత ఉపక్రమంలోనూ ఆమని చెప్పారు. మళ్ళీ చెప్తూ మధ్యలో కూడా ఏం చెప్పాడు? మధ్య అంటే ఏంటిది? ఆ విషయాన్ని బోధించే మధ్య లోపల మహద్భూతం అనంతం అపారం, అది గొప్పనైంది, తర్వాత అనంతమైంది, అపారమైంది అంటే దాని ఆవలి స్థితిని ఎవరు తెలుసుకోలేంది, అది విజ్ఞాన ఘనము అన్నారు. విజ్ఞానం అంటే సామాన్యంగా విజ్ఞాన ఘనుడు అంటే జీవున్నే తీసుకుంటున్నాం మనము. యతేభ్యో భూతేభ్యో సమస్త భూతాల నుంచి పైకి లేచి, లేదా భూత సముదాయ రూపమైన శరీరం నుంచి పైకి లేచి తాన్యేవాను పశ్యతి, వాటినే చూస్తూ ఉన్నాడు. నా ప్రేత్య సంజ్ఞాస్తి, మళ్ళీ పోయిన తర్వాత వాడికి గుర్తే లేకుండా పోతుంది. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ వస్తున్నాడా, వాడికి గుర్తే లేకుండా పోతుంది అని ఈ విధంగా మనకు మధ్యలో కూడా కనిపిస్తూ ఉంది. ఇది ప్రకృతస్యైవ మహతో భూతస్య ద్రష్టవ్యస్య భూతేభ్య సముత్థానం విజ్ఞానాత్మభావేన బ్రువన్ విజ్ఞానాత్మన ఏ వేదం వ్యక్తం దర్శయతి. మధ్యలో కూడా చెప్పబడినందువల్ల ఇంకా అంతేకాకుండా సమస్త మహత్తైంది భూతాల నుంచి మరి సముత్థానం అంటే భౌతిక ప్రపంచం నుంచి లేదు శరీరం అనే ప్రపంచం నుంచి కూడా బయటికి లేచిన వాడై విజ్ఞానాత్మభావేన అంటే జీవాత్మభావం చేత బ్రువన్ ఆ విషయాన్ని చెబుతూ ఉన్నవాడై ఏ వేదం ద్రష్టవ్యత్తం దర్శయతి అంటే ఇక్కడి నుంచి లేచిపోయిన తర్వాత మళ్ళీ కలపాలంటే పరమాత్మ కనిపించకుంటుంటాడా? పరమాత్మ సంగతి వేరైపోయింది. పంచభూతాలు సంబంధమైన ఈ పంచభూత తత్వం నుంచి బయటికి లేచిన తర్వాత సంజ్ఞ లేదంటే సంజ్ఞ అంటే గుర్తు కూడా లేదు చెప్పినందువల్ల మరి తథా విజ్ఞాతారమరే వేన విజానీయాతో ఆ తెలుసుకునేవాడిని తెలుసుకోవాలా? తెలుసుకునేవాడిని దేంతో తెలుసుకోవాలనే ప్రశ్న కూడా వేశాడు. ఇది కర్తృవచనేనా, తెలుసుకునేవాడు ఎవడు? కర్త. అట్లాగా అక్కడ అనుభవించేవాడు భోక్త ఎట్లా అయ్యాడో ఇక్కడ తెలుసుకునేవాడు ఎవడవుతాడు? కర్త అవుతాడు. కర్త విజ్ఞానాత్మ అవుతుందా పరమాత్మ అవుతుందా? విజ్ఞానాత్మ అవుతుంది. అందువల్ల ఆ విషయం చేత ఈ విషయం చేత కూడా విజ్ఞానాత్మ చెప్పబడింది, కానీ పరమాత్మ అక్కడ భోక్త రూపంలో చెప్పింది, ఇక్కడేమో విజ్ఞానాత్మ రూపంలో చెప్పబడింది. అందువల్ల ఏమన్నాడు? శబ్దేన ఉపసంహరన్ విజ్ఞానాత్మానమేవ ఉపదిష్టం దర్శది. ఉపక్రమంలో అట్లాగే చెప్పాడు, మధ్యలో అలాగే చెప్పాడు, ఉపసంహారంలో కూడా అలాగే చెప్పాడు. కాబట్టి మూడు గురించి చెప్పాడు. మూడింటిని చెప్పినంత ఒకడవుతాడా రెండవుతాడా పరమాత్మ కంటే భిన్నం అవుతారా? ఒకదాన్నే గురించి చెప్పినందువల్ల విజ్ఞానాత్మ లేదు జీవాత్మ గురించే చెప్పబడింది అనేది నిర్ధారణ అయింది. తర్వాత తస్మాత్ ఆత్మవిజ్ఞానేన సర్వవిజ్ఞాన వచనం భోక్తృర్థత్వాద్ భోగ్యజాతస్య ఔపచారికం ద్రష్టవ్యం ఇది. తర్వాత ఏమంటే సర్వవిజ్ఞాన వచనం ఏదైతే ఉందో ఆత్మవిజ్ఞానం చేత సమస్త విజ్ఞాన వచనం ఏదైతే చెప్పబడిందో భోక్తృర్థత్వాద్ భోక్తను గురించి జీవుని గురించి చెప్పబడినందువల్ల భోగ్యజాతస్య ఔపచారికం ద్రష్టవ్యం. భోగ్యజాతం ఏంటిది? ఈ కనిపించేదంతా కూడా దాని గురించి చెప్పింది ఔపచారికమేను, దాన్ని తెలుసుకున్నట్టయితే మొత్తం తెలుసుకున్నట్టు అవుతుంది అని ఈ రూపములో విజ్ఞానాత్మనే తెలుసుకోవాలి అనే ఉపక్రమ మధ్యమ ఉపసంహారాదుల వల్ల తెలియవస్తుంది అని పూర్వపక్షము ఇంతవరకు చెప్పారు. దాని తర్వాత సమాధానం చెప్పాలి. ఏవం ప్రాప్తే బ్రూమః, ఈ విధంగా ప్రాప్తించినందువల్ల సమాధానం చెప్తాం. పరమాత్మోపదేశ ఏవం అన్న చెప్పబడిందంతా కూడా విజ్ఞానాత్మ అంటే జీవాత్మను గురించి తెలుసుకోవాలని కాదు, పరమాత్మను గురించే తెలుసుకోవాలనేది ఇక్కడ గమ్యానికి వస్తుంది. కస్మాత్ వాక్యాన్వయాత్, ఇప్పుడు చెప్పిన వాక్యాలన్నీ కూడా పరమాత్మ యందే అన్వయమైనందువల్ల పరమాత్మను తీసుకోవాలి. వాక్యం ఏంటిది? ఇదం పౌర్వాపర్యేన అవేక్షమానం పరమాత్మానం ప్రతి అన్వితావయవం లక్ష్యతే. పౌర్వాపర్యం అంటే పూర్వంలో తర్వాత కూడా చెప్పింది. ఈ రెండింటిని
క్షుణ్ణంగా మనము వీక్షించినట్టయితే, చూసినట్టయితే, విచారించినట్టయితే పరమాత్మానం ప్రతి పరమాత్మల గురించి పూర్వంలో చెప్పింది ఏంటిది, వెనక చెప్పింది ఏంటిది, మధ్యలో చెప్పింది ఏంటిది, ఈ మూడింటిని కూడా మనం విచారించితే దానివల్ల మనకు అవగాహనకి వచ్చింది ఏంటి అంటే అన్వితావయవం లక్ష్యతే. కథమితి తదుపపాద్యతే. ఎలాగంటావా, దాన్ని మేము ప్రతిపాదన చేస్తున్నాం విను. అమృతత్వస్యతు నాశాస్తి విత్తేనా అన్నాడు. అంటే డబ్బు చేత, ఆస్తి చేత అమృత స్వరూపము ఆశ కూడా పెట్టుకోకూడదు అన్నాడు. డబ్బు చేత మోక్షం వస్తుందా, దాని ఆశ కూడా పెట్టుకోకూడదు అన్నాడు. సరే, ఇదేంటిది అంటే ఈ విత్తం ఏంటిది, భోగ్యజాతం. విత్తం ఏంటిది, భోగ్యము అంటే భోక్తకు సంబంధించింది. అయితే ఇప్పుడు అమృతత్వం కావాలంటే విత్తంతో సంబంధం లేదన్నాడు కదా. విత్తంతో ఆ మోక్షం వస్తుందని దాన్ని చెప్పలేదు, దాన్ని తీసివేశాడు. అంటే భోగ్యజాతాన్ని తీసివేసినందువల్ల భోక్తను కూడా తీసివేసినట్టు అయింది కదా. అందువల్ల విత్తం చేత నీకు మోక్షం కలగదనే విషయం చేత అది మనకు తెలియవస్తుంది. యాజ్ఞవల్క్యాదు ఉపసృత్య ఏనాహం నామృతాస్యాం కిమహం తేన కుర్యాం యదేవ భగవాన్ వేద తదేవ మే బ్రూహి మొదలనుకున్నాం కదా. మీ ఇద్దరికి నా యొక్క సంపత్తిని పంచిస్తానంటే విత్తం చేత అమృత స్వరూపం వస్తుందని అడిగింది. దాంతో రాదు అని చెప్పాడు ఆయన. చెప్పినందువల్ల మళ్ళీ ఆమె అడిగింది అంటే ఏనాహం నామృతాస్యాం, దేని చేతనైతే నేను అమృత స్వరూపురాలను కాను మోక్షాన్ని పొందనో, దేని చేత విత్తం ఇస్తా అన్నాడు కదా, ఆ విత్తం చేత నేను అమృత స్వరూపం పొందనప్పుడు, మోక్షాన్ని పొందనప్పుడు కిమహం తేన కుర్యాం, దాంతో నాకు పని ఏంటి అన్నాడు. మనమైతే మొత్తం తీసుకురమ్మనే వాళ్ళం, ఉన్నది లేదంతా కూడా నాకే ఇచ్చేసి వెళ్ళిపోండి అనేవాళ్ళం. ఆయన అంది, నువ్వు దేని చేత అయితే మోక్షాన్ని పొందావో అది నాకెందుకు, యదేవ భగవాన్ వేద, దేని కొరకైతే నీవు వెళుతున్నావో, లేదు దేన్నైతే ఏ అమృత స్వరూపాన్ని అయితే మీరు తెలుసుకున్నారో తదేవ మే బ్రూహి, దాన్నే నాకు చెప్పవలసింది అన్నారు కదా. మొట్టమొదటి విత్తం ఇస్తా అంటే దాని చేత అమృత స్వరూపం కలుగుతుందా అని అడిగింది అంటే దాని చేత కలగదు అన్నాడు. దాంతో కలిగినప్పుడు నాకెందుకు అది, మీరు దేనైతే తెలుసుకున్నారో, దేని కొరకైతే ఏ అమృత స్వరూపాన్ని పొందే దాని కొరకైతే దీన్ని త్యాగం చేస్తున్నారో దాన్ని నాకు చెప్పమన్నప్పుడు అమృత స్వరూపము జీవుడిదా పరమాత్మదా? పరమాత్మ అయినందువల్ల ఇక్కడ మనం మధ్యలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ చూసినట్టయితే పరమాత్మ సంబంధం అనేది వస్తుంది. కానీ జీవపరకంగా ఇది అమృతత్వం ఆశాసనాయా మైత్రేయా యాజ్ఞవల్క్య ఆత్మవిజ్ఞానం ఇదముపదిశతి. అమృతత్వాన్ని మైత్రేయ కోరినందువల్ల, మైత్రేయ ఆశించినందువల్ల ఆ ఆత్మ స్వరూపాన్ని బోధించేదాని కొరకు మైత్రేయ యాజ్ఞవల్క్య, మైత్రేయ కొరకు యాజ్ఞవల్క్యుడు ఈ ఉపదేశాన్ని, ఈ యొక్క అమృత స్వరూపాన్ని బోధిస్తూ వచ్చాడు అని. ఏంటది, నచ అన్యత్ర పరమాత్మ విజ్ఞానాద్ అమృతత్వమస్తి శృతి స్మృతివాద వదంతి. ఏంటిది, అమృత స్వరూపం కలగాలంటే పరమాత్మ విజ్ఞానాన్ని కంటే వేరే విజ్ఞానం చేత కలుగుతుందని ఏ వేదాంతం కూడా చెప్పడం లేదు. అన్యత్ర అంటే అర్థమేమి, పరమాత్మ విజ్ఞానాన్ని కంటే భిన్నంగా ఏదైనా విజ్ఞానం ఉన్నట్టయితే దాని చేత మోక్షం కలుగుతుందని ఏ వేదాంత వాక్యం కూడా చెప్పడము లేదు. ఇది శృతి స్మృతివాద వదంతి. శృతి చెప్పడము లేదు, స్మృతి కూడా చెప్పడము లేదు. తథాచ ఆత్మవిజ్ఞానైన సర్వవిజ్ఞానం ఉచ్యమానం నాన్యత్ర పరమ కారణ విజ్ఞానాన్ ముఖ్యం అవకల్పతే. అందువల్ల శృతి స్మృతులు ఆత్మవిజ్ఞానం చేత చెప్పబడినందువల్ల ఆత్మవిజ్ఞానం చేతనే సమస్త విజ్ఞానం కలుగుతుంది. అంటే ఏక విజ్ఞానైన సర్వవిజ్ఞానం భవతి అనేది ఆత్మవిజ్ఞానం అంటే పరమాత్మ విజ్ఞానం చేతనే సమస్త విజ్ఞానం కలుగుతుందని చెప్పినందువల్ల నాణ్యత పరమకారణ విజ్ఞానాత్, పరమకారణ స్వరూపమైన విజ్ఞానం అంటే పరమకారణం ఏంటిది, సమస్తాన్ని తెలుసుకునే కారణం ఏదైతే ఉందో అదే పరమ విజ్ఞానం అంటే పరమాత్మకు సంబంధించిన విజ్ఞానము. జీవుని యొక్క విజ్ఞానం ఏంటిది, ఏకదేశమైంది. పరమాత్మ యొక్క విజ్ఞానము సర్వత్ర నిండి ఉంది. కాబట్టి ముఖ్యం అవకల్పతే, అదే పరమాత్మ యొక్క విజ్ఞానమే ముఖ్యం అనేది తెలియవస్తుంది. నచ ఏతదపి ఔపచారికం ఆశ్రయితం శక్యం. ఇది గౌనం అని చెప్పేదానికి వీల్లేదు. ఎందుకంటావా, యత్ కారణం
ఆత్మవిజ్ఞానేన సర్వవిజ్ఞానం ప్రతిజ్ఞాయ అనంతరేణ గ్రంథేన తదేవ ఉపవాదయతి. ఆ సమస్త విజ్ఞానానికి ఏదైతే కారణమని బోధించాడో ఆ కారణాన్ని చూపించి ఆ కారణాన్ని గురించే మళ్ళీ తెలుసుకోవాల్సిన విషయాన్ని ఉపదేశిస్తున్నాడు యాజ్ఞవల్కుడు మైత్రేయికి అన్నాడు. సర్వవిజ్ఞానం ప్రతిజ్ఞాయ మొట్టమొదటి ఏమన్నాడు? సమస్త విజ్ఞానాన్ని ప్రతిజ్ఞ చేశాడు. అంటే ఒక విజ్ఞానం చేతని ఏది తెలుసుకున్నందువల్ల సమస్తం తెలియబడుతుంది అనేది ఏంటిది? ప్రతిజ్ఞ. ఏది తెలియబడుతుందనేదాన్ని మళ్ళీ దాన్ని చెప్పాలి కదా. దాన్ని చెప్తున్నాడు. బ్రహ్మతం పరాధ్యాద్యో అన్యత్రాత్మనో బ్రహ్మవేరా. పరాదాద్యో ఈ సమస్తానికంటే కూడా ఆదిలో ఉండేది. అన్యత్రాత్మనో బ్రహ్మవేద, బయట కూడా ఉండేది, అన్యత్ర కూడా ఉండేది, ఇక్కడ ఉండేది, ఎక్కడ ఉండేది అదే బ్రహ్మ. దాన్నే తెలుసుకో. అంటే సర్వంలో ఉండేది, సర్వానికంటే ముందు ఉండేది, తర్వాత ఉండేది, అధిష్టాన రూపంలో ఉండేది, అంతర్యామ రూపం ఉండేది, అదే బ్రహ్మస్వరూపం. దాన్ని తెలుసుకో అని అన్నాడు. ఇత్యాదిన యోహి బ్రహ్మక్షత్రాదికం జగదాత్మనో అన్యత్ర స్వాతంత్ర్యేణ లబ్ధ తద్భావం పశ్యతి తం మిథ్యాదర్శనం తదేవ మిథ్యాదృష్టం బ్రహ్మక్షత్రాదికం జగత్ పరాకరోతీతి భేదదృష్టం అపోద్య ఇదం సర్వం యదయమాత్మ. ఇది చాలా బ్రహ్మక్షత్రాదికం జగదాత్మనో అన్యత్ర. ఒకటి ఏం చెప్పిందంటే బ్రహ్మం అంటే బ్రాహ్మణుడు, క్షత్రం అంటే క్షత్రియుడు. ఏ విజ్ఞానమైతే జగదాత్మనో అన్యత్ర, ఈ జగదాత్మ అంటే ఈ జగత్తులో ముఖ్యంగా బ్రాహ్మణుడు క్షత్రులు అంటే పూర్వకాలంలో బ్రాహ్మణుల దగ్గర క్షత్రుల దగ్గరనే ఉండేది. ఒక్కోసారి బ్రాహ్మణుల నుంచి క్షత్రియులకు పోయింది, క్షత్రుల నుంచి బ్రాహ్మణులకు వచ్చింది. దాని ప్రకారంగా అన్యత్ర అంటే వాళ్ళకంటే భిన్నంగా స్వాతంత్ర్యేణ లబ్ధ సద్భావం పశ్యతి. స్వతంత్ర రూపములో ఆ జ్ఞానము లభించేదిగా కనిపించడం లేదు. తన్ మిథ్యాదర్శనం తదేవ మిథ్యాదృష్టం బ్రహ్మక్షత్రాదికం జగత్ పరాకరోతి ఇది భేదదృష్టం ఉపద్య. మరి అది సద్భావం అంటే లబ్ధ సద్భావం అంటే ఆ ఉనికిని పొందిన వాళ్ళయి, స్వతంత్ర రూపంగా దాన్ని తెలుసుకున్న వాళ్ళయి, దేన్నైతే లోకం ఆశిస్తుందో దాన్ని మిథ్యారూపంగా తెలుసుకొని తదే ఆ మిథ్యారూపంలో తెలుసుకున్న దాన్ని బ్రహ్మక్షత్రాదికం జగత్పరాకరోతి. ఒకవేళ తెలుసుకోనట్టయితే వాళ్ళు పతితులవుతారు అనే భావన చేత శృతి చెప్పినందువల్ల భేదదృష్టం అపోద్య. ఆ భేద దృష్టి అంటే తనకంటే భిన్నంగా ఒక వస్తువు ఉన్నదని ఏ జగత్తునైతే చూసి వాళ్ళు ఆకాంక్షిస్తున్నారో ఆ భేద దృష్టిని విరోధం కాబట్టి దాని అపోద్య అంటే నిరాకరణ చేసి ఇదం సర్వం యదయమాత్మ, ఈ కనిపించేదంతా కూడా ఆత్మస్వరూపమే అనే ఆ వాక్యాల ద్వారా బోధిస్తూ సర్వస్య వస్తుజాతస్య ఆత్మ వ్యతిరేకం అవతారయతి. ఈ సమస్త వస్తువులంతా కూడా ఆత్మ కంటే భిన్నమైన దాన్నిగా చెప్తూ ఉన్నారు. భేద దృష్టి ఏంటిది? భిన్న దృష్టి. భిన్న దృష్టి ఒకవేళ ఆత్మదృష్టి ఉంటే ఇదంతా కూడా ఆత్మ యొక్క స్వరూపం అనే భావన వస్తుంది. ఎప్పుడైతే ఆ విజ్ఞానం లేదో అప్పుడు భిన్న దృష్టి వచ్చినందువల్ల పరమాత్మ కంటే భిన్నంగా ఉంది అని వచ్చింది. ఏ ఒక్క పరమాత్మను తెలుసుకున్న తర్వాత మళ్ళీ అదంతా కూడా తెలియబడుతుందో అదేమో ఆ భిన్న దృష్టిని కలుగజేస్తుంది. కాబట్టి వస్తుజాతస్య ఆత్మ అవ్యతిరేకం అవతారయతి. ఆత్మ వ్యతిరేకంగా ఆత్మ అవ్యతిరేకము అవతారయతి. వస్తుజాతమంతా కూడా ఈ సర్వస్త యత్ కించిది జగత్యాన్ జగత వస్తంతా కూడా పరమాత్మ కంటే భిన్నమైంది కాదు అనే దాన్ని అవతారయతి అంటే ప్రారంభం చేస్తున్నాడు. తర్వాత దుందుభ్యాది దృష్టాంతైశ్చ. దుందుభాది దృష్టాంతం, దుందుభి దుందుమి యొక్క శబ్దము దానికంటే వేరే భిన్నం ఒకట. దుందుభి మోగిస్తా ఉన్నారు, దుందుభి వాయిస్తున్నారనుకోండి, దాని యొక్క శబ్దం అది వేరేనా ఒకటేనా? ఎందుకంటే దాని నుంచి వచ్చింది కాబట్టి దానికంటే భిన్నం కాదు. అట్లాగే పరమాత్మ నుంచి వచ్చింది కాబట్టి ఆయా దృష్టాంతాల చేత దాన్ని దృఢం చేశారు. ఎట్లా అయితే ఆ శబ్దం దాని నుంచి వచ్చినందువల్ల దానికంటే భిన్నం కాదు, జగత్తంతా కూడా పరమాత్మ నుంచి వచ్చింది కాబట్టి పరమాత్మ కంటే భిన్నం కాదని ఇలాంటి దృష్టాంతాల చేత దృఢయతి. తామేవ
అవ్యతిరేకం దృఢయతి, దాన్నే దృఢం చేస్తున్నాడు. అస్య మహతో భూతస్య నిశ్వస్తమేత దృగ్వేద ఇత్యాదినా చ ప్రకృతస్యాత్మనో నామరూపకర్మ ప్రపంచ కారణతాం వ్యాచక్షాణః. అస్య మహతో భూతస్య నిశ్వస్తం, మహద్రూపమైన ఈ తత్వం నుంచే, ఆ తత్వం యొక్క శ్వాస నుంచే ఈ వేదాలన్నీ కూడా బయటికి వచ్చినాయి. అంటే వేదాల కర్త ఎవరయ్యారు? ఇప్పుడు తత్వం పరమాత్మ అనుకోండి. పరమాత్మ కంటే భిన్నమైన ఇప్పుడు అవి పరమాత్మ నుంచి వచ్చినాయి కాబట్టి కార్యకారణ భావంతో చూస్తే కార్యం అంతా కూడా కారణానికంటే భిన్నము కాదు. దాన్ని ఎట్లా వచ్చింది? ప్రకృతస్య ఆత్మనో నామరూపకర్మ ప్రపంచ కారణతాం, నామానికి రూపానికి ఈ నామరూపాత్మకని ప్రపంచానికి కారణం ఎవరు అనేది పరమాత్మను చూపిస్తూ దాన్ని వ్యాచక్షాణ, ఆ కారణాన్ని వ్యాఖ్యానం చేయాలనే ఉద్దేశం చేత, కోరిక చేత పరమాత్మమేనం గమయతి, ఆ పరమాత్మనే చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నామరూపాత్మకమైన ప్రపంచము స్వయంగా వచ్చేదానికి వీల్లేదు, దానికి ఎవరో ఒక కారణం ఉండాలా, ఆ కారణం గురించి వ్యాఖ్యానం చేయాలా. వ్యాఖ్యానం చేయడం అంటే అర్థమేమి? దాని గురించి చెప్పినందువల్ల దాన్ని తెలుసుకుంటే నామరూపాత్మకమైన ప్రపంచం కూడా తెలియబడుతుంది. ఎందుకంటే కారణాన్ని తెలుసుకుంటే కార్యం కూడా, ఇప్పుడు బంగారం తెలుసుకుంటే బంగారంతో తయారైన వస్తువులన్నీ కూడా తెలియబడతాయా లేవా? తెలియబడతాయి. తథైవ ఏకాయన ప్రక్రియాయామపి, ఏకాయనం అంటే ఒకే ఆధారం, ఆధారం యొక్క ప్రక్రియ. ఆయనం అంటే ఏంటిది? ఆధారం. ఒకే ఆధారంగా అన్ని ఉన్నప్పుడు ఆ ఆధారం కంటే భిన్నం అవి ఎట్లాగైతే కాదో ఆ ఆధారాన్ని గురించి చెప్పి ఆ ప్రక్రియ అందు కూడా సవిషయస్య సేంద్రియస్య సాంతఃకరణస్య ప్రపంచస్య ఏకాయనం అనంతరం అబాహ్యం కృష్ణం ప్రజ్ఞానఘనం వ్యాచక్షాణః. సేంద్రియం అంటే ఇంద్రియాలు, తర్వాత విషయాలు, తర్వాత మనస్సు, అంతఃకరణము, ఈ వీటితో కూడుకుందే కదా ప్రపంచం. అంటే ఏంటిది? విషయాలు, ఇంద్రియాలు, అంతఃకరణము. ఈ ప్రపంచము ఏకాయనం అంటే ఇదంతా కూడా ఒకే ఆధారంగా ఉంది, పరమాత్మ ఆధారంగానే ఉంది. ఆ పరమాత్మ ఆధారంగానే ఉంది కాబట్టి అనంతరం అది దానికంటే తర్వాత లేదు, అబాహ్యము దానికి బయట లేదు, కృష్ణం ప్రజ్ఞానగం అంటే దానికి తర్వాత కానీ దానికి ముందు కానీ వేరే లేదు. ఏకాధారంగా ఉన్న తత్వం ఏదైతే ఉందో అదొక్కటేను, దానికి మించి ఇంకోటి అనే ఉద్దేశంతో కృష్ణం ప్రజ్ఞానఘనం వ్యాచక్షాణః, సంపూర్ణమైన ప్రజ్ఞాన ఘనాన్ని వ్యాఖ్యానం చెయ్యాలనే ఉద్దేశం చేత పరమాత్మమేనం గమయతి, ఆ పరమాత్మ స్వరూపాన్ని గుర్తు చేస్తున్నారు, జ్ఞాపకం చేస్తున్నారు. దానికంటే భిన్నమైన వస్తువు లేదు. తస్మాత్ పరమాత్మన ఏవాయం దర్శనాది ఉపదేశ, ఆ పరమాత్మనే శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసవ్య అని యాజ్ఞవల్కుడు మైత్రేయికి ఉపదేశించడానికి కారణము అని ఈ విధంగా గమ్యత అంటే తెలియవస్తుంది అన్నారు. అంటే ఈ సమస్త జగత్తుకు కారణము, ఆ కారణాన్ని తెలుసుకుంటే ఈ జగత్తంతా తెలియబడుతుంది అని, దానికంటే లోపల బయట ఉండేది ఇంద్రియాలతో కూడుకున్న విషయాలతో కూడుకున్న అంతఃకరణతో కూడుకున్న జగత్తులో లోపల బయట ఉండేది ఆధారం. ఎందుకంటే ఆధారం కదా. ఇప్పుడు ఈ వస్తువులన్నిటి కూడా ఇది ఆధారం ఎట్లయిందో, ఈ ఆధారం అంటే దీనికి బయట ఉంది, దీనికి లోపల ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ వస్తువు ఉన్నట్టయితే ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అట్లాగే సమస్త ఈ అంతఃకరణ విషయ ఇంద్రియాలతో కూడుకొని ఈ ప్రపంచం, భోగ్యజాతమైన ప్రపంచానికి మూల కారణం ఏంటిది? ఆ తత్వము, అదే విజ్ఞాన ఘనము. దాని గురించి వినాలా, దాని గురించి మననం చేయాలా, దాని గురించే నిధిధ్యాస చెయ్యాలనేది మనకు గుర్తుకు వస్తుంది అనేది మనకు తెలియవస్తుంది. పూర్వ వాక్యాలన్నీ కూడా దేనిలో అన్వయమైనట్టు? విజ్ఞానాత్మందు కాకుండా పరమాత్మ యందే అయినాయి. ఇప్పుడు ఇంకా కొంతమంది వేరు వేరు అభిప్రాయాన్ని చెప్తూ ఉన్నారని సూత్రకారులు చెప్తూ, యత్ పునరుక్తం ప్రియ సంసూచితోపక్రమాది విజ్ఞానాత్మన ఏవాయం దర్శనాది ఉపదేశ ఇది. ఇప్పుడు ఇంతవరకు ఏం చెప్పాడు? ప్రియ సంసూచితం అంటే ప్రియాన్ని గురించి చెప్పినందువల్ల ఎవరికి ప్రియం అవుతుంది? విజ్ఞానాత్మకు ప్రియం కదా, భోక్తకు ప్రియం కదా. దాని గురించి చెప్పినందువల్ల, ఉపక్రమ చేసినందువల్ల విజ్ఞానాత్మనే ఇక్కడ తీసుకొని ఏదైతే చెప్పబడిందో ఇది అత్ర భూమః, మా యొక్క అభిప్రాయం చెప్తున్నాము అని
ఇంకొక చెప్తున్నాడు, ఇంకొక ఋషీశ్వరుడు. ఎవరైనా ప్రతిజ్ఞా సిద్ధేర్ లింగమాస్మరద్య, ఆస్మరథుడనేవాడు మహానుభావుడు ఈ విధంగా చెప్తాం. ప్రతిజ్ఞా సిద్ధే అంటే ప్రతిజ్ఞ చేసినందువల్లనే అది సిద్ధించింది, మళ్ళీ వేరేగా చెప్పవలసిన అవసరము లేదేం. ప్రతిజ్ఞ అంటే ఏక విజ్ఞానేన సర్వవిజ్ఞానం భవతి అన్నాడు. దానివల్లనే తేలిపోయింది, మళ్ళీ వేరే రూపం చెప్పవలసిన అవసరం లేదనే దాన్ని ఆ మహానుభావుడు ఆయన యొక్క అభిప్రాయం చెప్తున్నాడు. ఏంటి? అస్తి అత్ర ప్రతిజ్ఞ ఆత్మని విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. ప్రతిజ్ఞ ఏంటిది? ఆత్మను తెలుసుకున్నందువల్ల సమస్తము తెలియబడుతుంది అని. తర్వాత ఇదం సర్వం యదయమాత్మ. ఇదం సర్వం అంటే ఈ సమస్తము ఏదైతే ఉందో అది ఆత్మ అన్నాడు. విషయం ఏంటిది? ఇదంతా కూడా ఆత్మస్వరూపము. దాన్ని తెలుసుకున్నందువల్ల, ఆ ఆత్మను తెలుసుకున్నందువల్ల ఇదంతా కూడా తెలియబడుతుందని ప్రతిజ్ఞ చేశాడు. తస్యా ప్రతిజ్ఞాయా సిద్ధిం సూచయత్యేతద్ లింగం. ఆ ప్రతిజ్ఞను, ఈ గుర్తు ఏంటిది? ఈ లింగం ఏంటిది? ఇదం సర్వం ఇదయమాత్మ అనేది గుర్తు. ఈ లింగము ఆ పరమాత్మను గుర్తు చేస్తుంది. ఈ కనిపించేంత పరమాత్మ అంటే మరి ఆత్మని విజ్ఞాత సర్వమిత విజ్ఞాతం అన్నాడు కదా, ఆ ఒక్కదాన్ని తెలుసుకుంటే ఈ రూపంలో ఉన్నదంతా కూడా మనకు తెలియబడుతుంది అనేది గుర్తు, లింగం. అది పొగను చూసి మనం నిప్పును తెలుసుకుంటున్నామా లేదా? ఈ జగత్తును చూసి మనం ఆ పరమాత్మను తెలుసుకుంటాము, లేదా పరమాత్మను తెలుసుకుంటే ఈ జగత్తు అంతా కూడా తెలియబడుతుంది అనేది కూడా లింగం అంటే ఇది గుర్తు కదా. సిద్ధం సూచయత్యేతద్ లింగం యత్ ప్రియ సంసూచితస్య ఆత్మనో ద్రష్టవ్యత్వాది సంకీర్తనం. ప్రియ సంసూచితం అంటే ఏంటిది? ఈ సమస్తమంతా కూడా తనకు ప్రియమవుతుందా అని ఎప్పుడైతే చెప్పబడిందో అది ఆత్మనో ద్రష్టవ్యత్వాది, ఆ ఆత్మనే తెలుసుకోవాలనేది చెప్పబడుతుంది. యది విజ్ఞానాత్మ పరమాత్మనో అన్యః స్యాత్ తతః పరమాత్మ విజ్ఞానేపి విజ్ఞానాత్మన విజ్ఞాత. ఒకవేళ విజ్ఞానాత్మ అంటే జీవుడు, పరమాత్మ ఇద్దరు వేరే వేరే అయితే పరమాత్మ విజ్ఞానం కలిగినందువల్ల కూడా ఈ జగత్తు యొక్క విజ్ఞానం కలగనే కలగదు. విషయం ఏంటిది? పరమాత్మ కంటే భిన్నమైంది జీవాత్మ అంటే పరమాత్మ విజ్ఞానం చేత జీవాత్మ కూడా తెలియబడదు. అది ఒకటైనప్పుడే కదా పరమాత్మ తెలుసుకున్నప్పుడు దీన్ని తెలుసుకోగలుగుతాము. కారణాన్ని తెలుసుకున్నప్పుడు కార్యం తెలియబడుతుంది. మరి పరమాత్మ కంటే భిన్నము జీవాత్మ అని ఒకవేళ అంటే పరమాత్మను తెలుసుకున్నా జీవాత్మ తెలియబడి అది వేరైపోయా, ఇది వేరైపోయా అది. అందుకొరకు ఒకదాన్ని తెలుసుకున్నందువల్ల అంటే ఇదంతా కూడా ఆత్మస్వరూపమైంది కాబట్టి దాన్ని తెలుసుకున్నందువల్ల ఇది కూడా తెలుసుకునబడుతుంది అన్నది కాబట్టి యత్ ప్రియ విజ్ఞాతం సిద్ధది. తస్మాత్ ప్రతిజ్ఞా సిద్ధ్యర్థం విజ్ఞానాత్మ పరమాత్మనో అభేదంశేన ఉపక్రమణం ఇది ఆస్మరధ్య ఆచార్యో మన్యతే. ఈ ప్రతిజ్ఞ సిద్ధ్యర్థము మొదలు ఏ ప్రతిజ్ఞ అయితే చేశాడో ఆ ప్రతిజ్ఞ సిద్ధించాలి అని ఒకవేళ అంటే అప్పుడు విజ్ఞానాత్మ పరమాత్మకు అభేదంగా చూసినప్పుడే అది అవుతుంది, కానీ భిన్నంగా చూసినప్పుడు కాదు. అంటే దాని చేతనే సిద్ధిస్తుంది, పరమాత్మ కంటే భిన్నము జీవుడు కాదనేది సిద్ధిస్తుంది అని ఆస్మరథ్యుడనే ఆ ఋషిష్ఠుని యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ చెప్పాడు. ప్రతిజ్ఞాపూర్వకంగా ఈ లింగము ఈ రెండింటిని మనం చూసినట్టయితే అభిన్నంగా మనం భావించినప్పుడు మాత్రమే ఏక విజ్ఞానం చేత సర్వవిజ్ఞానం అవుతుంది. మరి భిన్న విజ్ఞానం చేత కలగదు. వేరువేరైతే వేరువేరు జ్ఞానాలు అవుతున్నాయి కానీ ఏక విజ్ఞానము కాదు అనేదాన్ని చెప్పాడు. సరే, ఇప్పుడు ఔడిలో మీరు శిష్యుడు ఏం చెప్తున్నారో ఆయన యొక్క పద్ధతిని ఆశ్రయించి చెప్తూ విజ్ఞానాత్మన ఏవ దేహేంద్రియమనోబుద్ధి సంగాత ఉపాధి సంపర్కాత్ కలుషీభూతస్య జ్ఞాన ధ్యాన నిధి సాధనానుష్ఠానాత్ సంప్రసన్నస్య దేహాది సంగాదాత్ ఉత్క్రమిష్యత పరమాత్మైక్యోపపత్తేరిదం అభేదేన ఉపక్రమణం ఇది ఔడులోమిరాచార్యో మన్యతే. దేహం అంటే శరీరము, తర్వాత ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ సంఘాతంతో కూడుకున్నవాడు కదా విజ్ఞానాత్మ. విజ్ఞానాత్మ అంటే ఏంటిది? దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటి యొక్క ఉపాధి సంపర్కాత్, ఉపాధితో సంపర్కం ఉన్నందువల్ల, దాంతో సంబంధం ఉన్నందువల్ల కలుషీభూతస్య కలుషితమైపోయాడు లేదా? ఎందుకంటే వాటి యొక్క ఉపభోగం వల్ల
సంస్కారం వేరైంది. ఆ సంస్కారం చేత పుణ్యపాపం అని కలుషితం వచ్చింది. ఆ కలుషితం వచ్చినందువల్ల ఏమైంది అంటే ధ్యానం. తర్వాత దాన్ని ధ్యానం చేయడము నిధిధ్యాస చేసినందువల్ల ఏమొచ్చేసింది సంప్రసన్నస్య అంటే అప్పుడు ఇది పరిశుద్ధుడైపోయారు. మొదలేమో ఆ సంఘాతం చేత సాంగత్యం ఉన్నందువలన కలుషితం వచ్చింది. శ్రవణ మనన నిధిధ్యాసలు చేసినందువలనేమో ఆ శుద్ధత్వం వచ్చినందువల్ల దేహాది సంఘాదాత్ ఉత్క్రమిష్యతే. ఇప్పుడు దేహాది సంఘాంశం నుంచి బయటకు వచ్చాడా, అందులోనే ఉంటాడా? దేహం యొక్క స్వరూపాన్ని, ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకొని పరిశుద్ధుడైనందువల్ల దేహ సంఘాతానికి భిన్నము నేను, దేహ సంఘాతానికి నాకు సంబంధము లేదు అని ఈ విధంగా తెలుసుకున్న తర్వాత అసంఘాతం ద్వారా వచ్చే కల్మషము రాకుండా పోయినందువల్ల పరిశుద్ధుడయ్యాడు. పరమాత్మ ఐక్య ఉపపత్తే ఇదం అభేదైన ఉపక్రమణం అన్నాడు. పరమాత్మైన అభేదం ఎప్పుడవుతాడు? కలుషితం పోయిన తర్వాత మరి అభేదం ఎట్లాగో అవుతాడు అంటే ఏకత్వం అవుతాడు. అందువల్ల ఔడిలోమిరాచార్య మన్యతే. దీనివల్ల కలుషితం వచ్చింది. ఇలా చేసిన అందులో శుద్ధుడయ్యాడు. అయినందువల్ల ఏమయ్యాడు అంటే శరీరాది భావం నుంచి పైకి లేచి ఏకత్వ భావాన్ని పొంది పరమాత్మ యందు ఐక్యమవుతాడు అని ఔడిలోమి ఆచార్యుడు తన యొక్క భావాన్ని చెప్పాడని చెప్పి శృతిశ్చ ఏం భవతి ఏష సంప్రసాదో అస్మాత్ శరీరా సముత్థాయ పరంజ్యోతిరుపసంపద్య స్వేన రూపేణాభినిష్పద్యతే. శృతి ఈ విధంగా చెప్తుంది. ఏమని చెప్తుంది? ఏష సంప్రసాదో, ఇతర సంప్రసాదుడైనంత అదే ప్రసన్నుడైనందువల్ల లేదా పరిశుద్ధుడైనందువల్ల అస్మాత్ శరీరా సముత్థాయ ఈ శరీరం నుంచి పైకి లేచిన వాడై లేదా శరీర భావం నుంచి పైకి లేచిన వాడై పరంజ్యోతిరూప సంపద్య జ్యోతుల కంటే కూడా జ్యోతి అయి పరంజ్యోతి అయిన తత్వం ఏదైతే ఉందో దాన్ని పొంది లేదు దాని యందు ఐక్యమైన వాడై స్వేన రూపేణ అభినిష్పద్యతే స్వరూపంతోనే నిలిచి ఉంటాడు అనే విషయము చెప్పబడింది. ఎప్పుడది? తాను పరిశుద్ధుడైన తర్వాత శరీర భావం నుంచి లేచేసి పరమజ్యోతి స్వరూపమైన తత్వం ఏదైతే ఉందో ఆ తత్వంతో ఐక్యమవుతాడని శృతి చెప్తుంది. ఇది క్వచిచ్చ జీవాశ్రయమపి నామరూపం నదీ నిదర్శనేన జ్ఞాపయతి అన్నాడు. ఒక్కొక్క దగ్గరనేమో ఇంకో రూపములు చెప్తుంది. నదిని ఉపమానంగా తీసుకొని మరి ఎట్లాగైతే నది అక్కడిక్కడ తిరుగుతూ వంకలు తిరుగుతూ పోయి ఎక్కడైతే కలుగుతుందో అట్లాగే ఈ రూపంలో ఆ రూపంలో పోయి మళ్ళీ అక్కడ కలుస్తాడు. ఎట్లా యథా నిత్య చందమానా నదులన్నీ కూడా ప్రవహిస్తూ సముద్రే అస్తం గచ్చంతి నామరూపే విహాయ నామాన్ని రూపాన్ని వదిలిపెట్టేసి సముద్రంలో కలిసి సముద్ర రూపము ఎట్లాగైతే అయిపోతున్నాయో కృష్ణానది నామము దాని యొక్క రూపము, గోదావరి నామము దాని యొక్క రూపము, గంగానది నామము దాని యొక్క రూపము, అక్కడికి పోయిన తర్వాత అక్కడ పోయే వరకే ఈ నామము రూపం, దానిలో కలిసిన తర్వాత ఐక్యమైన తర్వాత నామము లేదు రూపము లేదు. అట్లాగే తథా విద్వాన్ నామరూపాది విముక్త. విద్వాన్ అంటే ఆ తత్వాన్ని తెలుసుకున్నవాడు అంటే విజ్ఞానాత్మ తన నామము రూపం నుంచి విడిపడిన వాడై పరాత్పరం పురుషం వైది దివ్యం పరాత్ముడు పురుషుడు లేదా పూర్ణుడైన ఆ తత్వాన్ని పొందుతాడు. అంటే తన నామం పోయింది రూపం పోయింది. ఎట్లా అయితే నదులు సముద్రంలో కలిసిన తర్వాత నామరూపాలు లేకుండా అయిపోయినాయో అట్లాగే ఆ తత్వాన్ని తెలుసుకున్న వ్యక్తి కూడా నామరూపాల నుంచి విడిపడిన వాడై తత్స్వరూపమే అవుతున్నాడు అని ఈ విధంగా ముండకోపనిషత్తు యథాలోకే నద్య స్వాశ్రయమేవ నామరూపం విహాయ సముద్రం ఉపయంత్యేవం. నదులు ఎక్కడి నుంచి వచ్చినాయి? సముద్రం నుంచే వచ్చినాయి. ఆ సముద్రమే నదులన్నిటికీ కూడా ఆశ్రయము, మళ్ళీ తిరిగి దాన్నే పొందినాయి. అట్లాగే జీవోపి స్వాశ్రయమేవ నామరూపం విహాయ తనకు ఆశ్రయభూతమైన ఆధారభూతమైన ఆ తత్వం యందు నామాన్ని రూపాన్ని మొత్తం వదిలివేసి పురుషముపైతి తత్రార్థ ప్రతీయతే దృష్టాంత దాష్టాంతికయో తుల్యతాయై. దృష్టాంతము దాష్టాంతము సమానంగా ఉన్నందువల్ల ఆ తత్వాన్ని తెలుసుకున్నవాడు తన సర్వస్వము అంటే తన సర్వస్వం ఏంటిది? నామము రూపము కర్తృత్వ భోక్తృత్వ వగైర వగైర అంతా కూడా వదిలిపెట్టి తదాకారాకారాన్ని
పొందుతారు అనే విషయాన్ని ఈ యొక్క ఉపమాన ఉపమేయం ద్వారా తెలియజేస్తున్నాడు. సరే, ఈ ఔడిలోం యొక్క అభిప్రాయం అయిన తర్వాత కాశకృత్స్నుడు, ఇంకా మహర్షుల యొక్క అభిప్రాయం వేరువేరుగా సేకరించాలి కదా. కాశకృత్స్నుడు అనే మహానుభావుని యొక్క అభిప్రాయం ఏంటిది? అస్సైవ పరమాత్మను అనేనాపి విజ్ఞానాత్మభావేన అవస్థానాద్ ఉపపన్నం ఇదం అభేదేన. అస్సైవ అంటే ఈ యొక్క పరమాత్మను అనేనాపి విజ్ఞానాత్మ భావేన అంటే ఈ పరమాత్మే విజ్ఞానాత్మ, విజ్ఞానాత్మే పరమాత్మ, రెండిట్లో భేదము లేదు అని ఈ విధంగా చెప్పబడినందువల్ల ఉపపన్నం ఇదం అభేదేన అంటే రెండింటి యొక్క అభేదము ఏకత్వము సంపన్నమైంది. తర్వాత మళ్ళీ ఉపక్రమణమితి కాశకృత్స్న ఆచార్యో మన్యతే. ఇదే ఉపక్రమణం అంటే రెండిటికి ఏకత్వము ఉంది అని ఉపక్రమం చేశాడు, ప్రారంభం చేశారు ఆచార్యు. తథా చ బ్రాహ్మణం అనేన జీవేన ఆత్మనాను ప్రవిశ్య నామ రూపే వ్యాకరవాణి. శృతి ఏం చెప్పింది? ఈ అనేన అంటే నేను ఈ జీవరూపంలో వెళ్ళి అనుప్రవిశ్య అంటే లోపలికి ప్రవేశించి, ఎక్కడ ప్రవేశించి? ఉపాధిలో ప్రవేశించి నామరూపే వ్యాకరవాణి, నామము రూపాన్ని నేను అంతకుడు విస్తారము చేస్తాను అని ప్రారంభం చేశాడు. అయితే ఎవరైతే లోపలికి వెళ్ళారో విస్తారం చేశారో ఆ వెళ్ళిన వాడు విస్తారమైంది. ఒకటవుతుందా, అప్పుడు రెండవుతుందా? దాని చేతనే ఏకత్వాన్ని మనకు కనిపిస్తూనే ఉంది. మనం ఎవరైతే ఏ క్రియ చేస్తాడో చేయబడిన క్రియాను చేసేవాడు ఒకటవుతుందా, వేరవుతారా? జీవరూపంలో వెళ్తా అన్నాడు. అంటే ఏ తత్వం ఉందో ఆ తత్వమే జీవరూపంలో లోపలికి వెళ్ళింది. అందుకొరకు ఈ వెళ్ళింది అనుభవానికి వచ్చేది ఒకటవుతుందా, రెండవుతుందా? ఇత్యేవం జాతీయకం పరస్యైవాత్మనో జీవభావేన అవస్థానం. పరమాత్మే జీవరూపంలో అందులో ఉన్నాడు అంటే ఇప్పుడు వేరయ్యా ఒకటయ్యారా? ఏ